రాత్రి గుమ్మడికాయ కోసుకొని ఉప్పును పసుపు వేసి వైట్ క్లాత్లో కట్టాం కదా, పలసటి వైట్ క్లాత్లో రోలు పెట్టాం కదా. ఇంకా తెల్లరేపటికి చక్క వాటర్ అంతా దిగిపోయి ఇలా ఉన్నాయన్నమాట. దీంట్లోకి మినపప్పు నేను ఒక కాయ తీసుకున్నాను అనమాట. ఒక కాయకి 3/4 kg మినపప్పు తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి అల్లమును పచ్చిమిరకాయ పేస్టు, ఇంకా ఇవేమో నానబెట్టిన సగ్గుబియ్యం అనమాట. ఇవన్నీ కలుపుకుందాం. ఒకటొకటి వేసుకొని బకెట్లో కలుపుకుంటే ఫ్రీగా కలుపుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసుకొని గుమ్మడికాయ ముక్కలు, ఇంకా మినపప్పు, మినపప్పు వేసుకొని ఇంకా నానబెట్టిన సగ్గుబియ్యం, వేసుకున్నాం. ఒక 1 hour ముందు నానబెట్టుకుంటే చాలు సగ్గుబియ్యం. ఇంకా ఈ పచ్చిమిర్చిను అల్లం పేస్టు, గుమ్మడికాయలో మినపప్పు సగ్గుబియ్యం వేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇలా కలుపుకున్నాం. చక్కగా వచ్చిందనమాట నీట్గా. ఇప్పుడైతే పైకి వెళ్ళి ఒడియాలు పెట్టుకుందాం పెంట్ హౌస్కి. ఇంకోటి మినపప్పు కడిగినప్పుడు వచ్చిన పొట్టు ఉంది కదా, ఇదిగోండి. వేస్ట్ చేయడం ఇష్టం లేక మినపప్పు పొట్టుతో కొంచెం మినపప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి, ఇదిగోండి పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ వేసి కలుపుకుందాం. పొట్టు వడియాలు అన్నమాట. ఇది మినపప్పు పొట్టు వడియాలు. సరే పైకి వెళ్ళి వడియాలు పెట్టుకుందాం కదా పెంట్ హౌస్ పైన. ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. ఇవేమో పొట్టు మినప పొట్టు వడియాలు అనమాట. చూసారా భలే వచ్చినాయి, చాలా నీట్గా వచ్చినాయి వడియాలు అయితే.